ఈ రోజున చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నారాయణపురం అనే గ్రామంలో ఒక మహిళని చెట్టుకు కట్టేసి మరి చిత్రహింసలు పెట్టి, అది కూడా ఎందుకు భర్త చేసిన అప్పును తీర్చమని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు ఆమెను ఇబ్బంది పెట్టిన విధానం ఈ రోజున మనం చూసాం. అంటే ఈ రోజున చిన్న కార్యకర్తలు కూడా, టీడీపీకి సంబంధించిన చిన్న కార్యకర్తలు కూడా ఈ రోజున ఈ విధంగా మహిళల మీద విరుచుకుపడి దాడి చేసి వారిని ఇబ్బంది పెట్టిన సంఘటన మరి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే జరగడం అనేది చాలా బాధాకరం. మహిళల మీద వీరికున్న గౌరవం, మహిళల పట్ల వీళ్ళకున్న బాధ్యత, మహిళల యొక్క భద్రత పట్ల, రక్షణ పట్ల మరి కూటమి ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఏంటి అనేది ఈ సంఘటన ద్వారానే నిదర్శనమవుతుంది. అంటే ఈ రోజున మహిళలని ఈ విధంగా చిత్రహింసలకు గురి చేస్తే ఇబ్బంది పెడుతున్నా కూడా మరి ఇప్పటి వరకు కూడా మరి అనితమ్మ గారు, హోంమంత్రి గారు స్పందించకపోవడం అనేది ఇంకా బాధాకరం. ఈ రోజున మరి మహిళల యొక్క భద్రత గురించి, రక్షణ గురించి మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈ రోజున రాష్ట్రంలో భద్రత లేకపోవడం వల్లనే మహిళల మీద ఇలాంటి దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. రీసెంట్గానే మరి రాజమండ్రిలో ఒక మహిళ, అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు మోసపూరితమైన మాటలు చెప్పి ఆ అమ్మాయిని అబార్షన్ చేయించి పెళ్లి చేసుకుంటామని చెప్పి ఈ రోజున మోసం చేసింది ఎవరు? టీడీపీ కార్యకర్తే. అంటే ఈ రోజున టీడీపీ కార్యకర్తలకి ఇంత బలం ఎలా వచ్చింది? స్వయాన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడే మాటలు, మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం, మీకేమి ఇబ్బంది లేదు, ఎవరు మాట్లాడినా ఎవరు ఏం చేసినా కూడా మేము మీ పక్షాన ఉన్నామన్నట్టు వాళ్ళు మాట్లాడే విధానానికి ఈ రోజున టీడీపీ కార్యకర్తలు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. కనుక ఈ రోజున రాష్ట్రంలో మహిళలకి భద్రత కల్పించాలి. రాష్ట్రంలో మహిళల మీద, చిన్నారుల మీద, యువతుల మీద జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులు, ఇవన్నిటికీ స్పందించవలసిన బాధ్యత మహిళా హోంమంత్రిగా ఉన్న అనితమ్మ గారిది. మరి ఈ రోజున ఎక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం లేదు, ప్రభుత్వం నుండి రావాల్సిన కాంపన్సేషన్ వాళ్ళకి అందించడం లేదు. ఇలాంటి దాడులు, హత్యలు, అత్యాచారాలు జరగకుండా చర్యలు తీసుకోవడం అనేది ఎక్కడ జరగట్లేదు. ఈ రోజున మరి ఈ విధంగా నష్టపోతున్న, ఇబ్బంది పడుతున్న మహిళలు ఎవరైతే, ముఖ్యంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఒక మహిళ మీద జరిగిన దాడిని మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైసీపీ పార్టీ తరఫున. ఇలాంటి దాడులు జరగకుండా చూడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది, హోంమంత్రి గారిది. కాబట్టి మరి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూసే బాధ్యతని వారు బాధ్యతగా స్వీకరించి మరి ఈ రోజున ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి మరి మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.